సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం నేటికి 45వ దినానికి వచ్చింది. సీజ్ ఫైర్ జరుగుతుంది అంటున్నారు, కానీ సీజ్ ఫైర్ అయితే అవ్వట్ల. రీసెంట్గా అమెరికన్ రాయబారులు పాకిస్తాన్కి వెళ్ళి సీజ్ ఫైర్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ అది సక్సెస్ అవ్వలేదు. నేను మొదటి నుంచి మాట్లాడుతున్నాను, ఈ యుద్ధము భయంకర యుద్ధానికి తెరతీస్తుందని. ఈ యుద్ధంలో ప్రాముఖ్యంగా ఒక పాయింట్ అనేది ఎక్కువగా చర్చకు వస్తుందని బైబిల్ లేఖనం చెప్పిందని చెప్పాను. అదే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. హర్మూజ్ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తుంది. యుద్ధంలో హర్మూజ్ బుస్రాలో వధ జరిగినని దేవుని లేఖనం సెలవిస్తున్న రీతిలోనే ఇక్కడి నుంచే ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు వస్తాయని బైబిల్ ఏనాడో చెప్పింది. మీకు అర్థమయ్యేటువంటి రీతిలో కొన్ని శ్రేష్టమైన విషయాలు త్వరగా మాట్లాడతాను. అది దయచేసి వీడియో అయ్యేంతవరకు మీరు చూడండి. సో ఈ యొక్క సత్యాలు మీరు గమనించండి. బైబిల్ ప్రవచనాలు ఈ విధంగా నెరవేర్చబడుతుంది, మీకు సూటిగా స్పష్టంగా అర్థమవుతుంది. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ప్రతిరోజు కూడా సుమారుగా 2,000 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందండి. అంటే ఇరాన్కి 2,000 కోట్ల నుంచి 3,000 కోట్ల రూపాయలు ప్రతిరోజు కూడా ధనాన్ని ఆర్జించి పెడుతుంది స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని వారు బ్లాక్ చేశారు. ఎందుకు బ్లాక్ చేశారంటే అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద ప్రత్యేకంగా ప్రపంచంలో ఒక పెను దుమారాన్ని లేపాలని స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ బ్లాక్ చేశారు. అంటే ఏ దేశాలైతే, ఏ అరబ్ దేశాలైతే అమెరికాను సపోర్ట్ చేస్తున్నాయో ఆ దేశానికి ఉన్న నౌకలన్నీ కూడా బ్లాక్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రేట్లు పెరగాలి, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత వాతావరణం ఏర్పడాలి. రీసెంట్గా IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా ప్రపంచాన్ని హెచ్చరించింది, ప్రపంచంలో భయంకరమైనటువంటి రిసెషన్ రాబోతుంది, అందులో బట్టి జాగ్రత్త పడండి అని ప్రపంచ దేశాలకి ఎప్పుడైతే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తెలియజేసిందో ప్రపంచ దేశాలు కలవరపడుతున్నాయి. బైబిల్ లేఖనాలు దీని గురించి ఏం చెబుతున్నాయని ఆలోచన చేస్తే సీజ్ ఫైర్ క్యాన్సిల్ అయింది. యుద్ధము ఇంకా పెరిగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వారు ఎన్ని శాంతి చర్చలు జరిగిస్తున్నా సరే ప్రతిదీ కూడా ఫెయిల్ అవుతూ ఉంది. అంటే మీరు ఆలోచన చేయండి, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి యుద్ధము 3వ ప్రపంచ యుద్ధానికి, అంటే రాబోతున్నటువంటి హర్మగెద్దోన్ యుద్ధం భయంకరం యుద్ధానికి ముంగుర్తుగా ఉందని మొదటి నుంచే మనం వింటున్నాం. ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ప్రపంచానికి ఒక భయంకరమైన వినాశనాన్ని తీసుకొస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అనేటువంటి ఇష్యూయే చాలా పెద్ద టాపిక్గా మనకు కనబడుతుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధానికి బైబిల్ ఏదన్నా బ్యాకప్ ఉందా, బైబిల్ ప్రవచనాలు ఉన్నాయా లేవా, దీన్ని బైబిల్ కోణంలోంచి ఏ విధంగా చూడాలంటే అంశాన్ని నేను మాట్లాడతాను. శాంతి చర్చలు ఎందుకు విఫలమైనవి మాట్లాడతాను. ఆ తర్వాత పాకిస్తాన్ ఎందుకు ఎంటర్ అయింది, ఈ యొక్క శాంతి చర్చల్లోకి పాకిస్తాన్ ఎందుకు తీసుకొచ్చారు అనే విషయాన్ని మీతో మాట్లాడతాను. ఆ తర్వాత ప్రాముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ గురించి మాట్లాడతాను. ఇప్పుడు కొసమెరుపు ఏంటంటే ఇరాన్ బ్లాక్ చేయడం కాదు, మేమే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని బ్లాక్ చేస్తామని రివర్స్ గేర్ తీసుకున్నాడు ట్రంప్. ఈ విషయాల గురించి బైబిల్ కోణంలోంచి, బైబిల్ ప్రవచనాల నుంచి మీతో మాట్లాడతాను. అయ్యేంతవరకు చూడాల్సిందిగా మనం చేస్తున్నాం. మొదటిగా చెప్పాలంటే శాంతి చర్చలు విఫలమైనవి, పీస్ టాక్ ఫెయిల్ అయింది. ఇంకో మాట చెప్పాలంటే సీజ్ ఫైర్ క్యాన్సిల్ అయింది. వాస్తవానికి అమెరికన్ రాయబారులు పాకిస్తాన్లోకి వెళ్ళి వారు సీజ్ ఫైర్ చేయడానికి వచ్చినప్పుడు ఇరాన్ ఎంత మాత్రం ఒప్పుకోవట్లేదు. అమెరికా యొక్క డిమాండ్స్ ఏంటో తెలుసా, న్యూక్లియర్ వెపన్ డెవలప్మెంట్ ప్లాన్స్ని మీరు ఆపేయాలి, ఇంకా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి వీల్లేదు, ఆ ప్లాన్స్ అన్నీ ఆపేసుకోవాలనేటువంటిది అమెరికన్ డిమాండ్. రెండోదిగా మీ యురేనియం అంతా కూడా మాకు ఇచ్చేసేయండి, బ్యాలిస్టిక్ మిజైల్స్ కానీ న్యూక్లియర్ వెపన్స్ కానీ తయారు చేయకూడదు, ఆ యురేనియంని, ఆ ముడి సరుకును మాకు ఇచ్చేయమని చెప్పారు. మూడో ప్రాముఖ్యమైనటువంటి డిమాండ్ ఏంటంటే మీరు చాలా ప్రాక్సీ టెర్రరిస్ట్ గ్రూపులకి సపోర్ట్ చేస్తున్నారు, హిజ్బుల్లా, హౌతీ అండ్ హమాస్కి మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఆ సపోర్ట్ని ఆపేయండి, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని మీరు ఓపెన్ చేయండి. ఈ 4 ప్రత్యేకమైన అంశాలను ముందు పెట్టారు. ఇరాన్ ఎంత మాత్రం ఒప్పుకోవట్లేదు, మళ్ళా సీజ్ ఫైర్ క్యాన్సిల్ అయింది. ఈ యుద్ధం ద్వారా బైబిల్ ప్రవచనం ఏ విధంగా నెరవేర్చబడిందో త్వరగా మీతో చెప్తాను. ఈ యుద్ధం ద్వారా ప్రపంచంలోని దేశాలు 2 పార్టీస్గా చేయబడ్డాయి. ఒకటి అమెరికాకి, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్న దేశాలు, ఆ తర్వాత అమెరికాకి, ఇజ్రాయెల్కి వ్యతిరేకమైనటువంటి దేశాలు. ఇంకో మాట చెప్పాలంటే ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న దేశాలు, అమెరికాని, ఆ తర్వాత ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తున్న దేశాలు 2 పార్టీస్గా చేయబడ్డాయి. ఇప్పుడు కొసమెరుపు ఏంటంటే వాస్తవానికి ముస్లిం దేశాలుగా, అరబ్ దేశాలుగా ఉన్నటువంటి దుబాయ్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, బెహ్రాన్ కావచ్చు, ఈ దేశాలు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకో తెలుసా, ఈ దేశాలు ఇరాన్ని ఒక మతపరమైన దేశంగా చూడలేదు, కానీ ఒక తీవ్రవాద దేశంగా చూస్తుంది. చూడండి, ఇరానే కనుక మతపరమైన దేశం అయితే కనుక ఏ ఒక్కరికి హాని జరగదు. ఇరాన్కు ఉన్న భావజాలం అంటే టెర్రరిస్టిక్ భావజాలం అండి. అంటే ఈ ప్రపంచంలో టెర్రర్ని క్రియేట్ చేయాలి, ఇజ్రాయెల్ దేశాన్ని సమూలంగా నాశనం చేయాలి, ఇజ్రాయెల్ యొక్క అంతం చూడాలనేటువంటి ఆలోచన వారికి ఉంది. కాబట్టి ఇరాన్ అనేక మంది టెర్రరిస్ట్ గ్రూపుల్ని పెంచి పోషిస్తున్నారు.
ప్రతి నెల కొన్ని $1 బిలియన్ హిజ్బుల్లా, హైతీ అండ్ హమాస్ వారికి ఇస్తూ ఇజ్రాయెల్ మీద మీరు తిరుగుబాటు చేయండి, ఇజ్రాయెల్ని నాశనం చేయండి అని వీరు ఫండింగ్ ఇస్తున్నారు. ఎందుకు లెబనాన్ మీద రీసెంట్గా ఇజ్రాయెల్ దేశం దాడి చేసింది? లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా స్థావరాలన్నింటి కూడా ఇజ్రాయెల్ పేల్చేసిందండి. 10 నిమిషాల్లో 100 తీవ్రవాద స్థావరాలని ఇజ్రాయెల్ పేల్చేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, 300 మంది కమాండర్ స్థాయిలో ఉన్నటువంటి వారిని ఇజ్రాయెల్ పేల్చేసింది. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే రెండింటి మధ్య నలుగుతున్న పరిస్థితి. ఇప్పుడు గనక హిజ్బుల్లాని సపోర్ట్ చేస్తే, హిజ్బుల్లాని ఇజ్రాయెల్ అంతా తుడిచిపెట్టేస్తున్న ఈ సమయంలో హిజ్బుల్లాని కనుక సపోర్ట్ చేసి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే సీజ్ ఫైర్ క్యాన్సిల్ అవుతుంది. అమెరికా దాని కోపాన్ని చూపించేస్తుంది సీజ్ ఫైర్ క్యాన్సిల్ చేశారని. ఇరాన్ కనుక మౌనంగా ఉంటే అమెరికా హిజ్బుల్లాని టోటల్గా నాశనం చేస్తుంది. హిజ్బుల్లా వాస్తవానికి ఇరాన్ ద్వారా పెంచి పోషిస్తున్నటువంటి సంస్థ అండి. ఇరాన్ పెంచి పోషిస్తున్నటువంటి తీవ్రవాద సంస్థ. ఇప్పటికి కొన్ని $1 బిలియన్ హిజ్బుల్లా కొరకు ఇరాన్ ఖర్చు పెట్టింది. ఎందుకంటే ఇజ్రాయెల్ని టార్గెట్ చేయాలంటే హిజ్బుల్లా వల్ల అవుతుంది. ఎందుకంటే వారు ఇజ్రాయెల్ దేశ బార్డర్లో ఉంటారు. వారి మీద అటాక్ చేయడం హిజ్బుల్లాకి చాలా ఈజీ అవుతుందని కొన్ని $1 బిలియన్ వెచ్చించి వారికి ఫండింగ్ ఇస్తూ ఇజ్రాయెల్ని అంతమొందించాలనే ఆలోచన ఇరాన్ది. అందుని బట్టి ఇరాన్ ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఉంది. ఏమీ చేయలేని పరిస్థితి. ఇజ్రాయెల్ ఎప్పుడైతే లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా మీద దాడి చేశారో ఇరాన్ చాలా నష్టపోయింది. ఎందుకంటే వారి ఆశ హిజ్బుల్లా తీవ్రవాదుల మీద కాబట్టి ఆ తీవ్రవాదులు మరణించడం 300 మంది టాప్ లీడర్స్ని ఇజ్రాయెల్ ఏరిపారేశారు. వారందరినీ కూడా సంహరించడం జరిగింది. ఇరాన్ చాలా బాధలో ఉంది. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలి. బైబిల్ ప్రకారం అంత్యదినాల్లో ఈ ప్రపంచం 2గా విభజించబడుతుంది. ఇజ్రాయెల్కి వ్యతిరేకమైన దేశాలు ముందుకు వస్తాయి. ఆ 2 విభజనలు జరుగుతుందని దేవుని లేఖనం తెలుస్తాం. అందరికీ తెలుసు, వాక్యం ఎదిగినటువంటి వారందరికీ కూడా అంత్యదినాల్లో ఇజ్రాయెల్ మీదకి వ్యతిరేకంగా వచ్చేటువంటి దేశాలు ఏంటి తెలుసా? 1 రష్యా, 2ది చైనా, 3వదిగా ఇరాన్, 4వది టర్కీ. ఈ 4 దేశాలు ఇజ్రాయెల్ దేశం మీదకి వ్యతిరేకంగా వస్తాయని బైబిల్ ప్రవచనాలు చాలా క్లియర్గా చెప్తుంటే మనందరికీ తెలుసు రష్యా ఈరోజు ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది, చైనా కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు టర్కీ కూడా వెలుగులోకి వచ్చింది. టర్కీ ఏమంటుంది తెలుసా? ఇజ్రాయెల్ మీద సైనికులు చేత పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది, అటాక్ ప్రారంభించాల్సిందే అని టర్కీ కూడా ముందుకు వస్తుంది. బైబిల్ లేఖనాలు ఎంత అద్భుతంగా నెరవేర్చబడుతుందో మీరు చూడండి. ఏవైతే దేశాలు ఇజ్రాయెల్ దేశం మీదకి అంత్యదినాల్లో వస్తాయని చెప్పినాయో అవే దేశాలు ఈరోజున పోరాటానికి వస్తున్నాయి. ఇంకొక కొత్త ఏర్పడి యూరోపియన్ దేశాలు అంటే క్రిస్టియన్ భావజాలం కలిగినటువంటి ఆ దేశాలు కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మారుతున్నాయి. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని బట్టి. ఏంటి ఆ దేశాలు? స్పెయిన్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ ఇలాంటివన్నీ కూడా వాటి యొక్క ఎయిర్ స్పేస్ని అంతా కూడా క్లోజ్ చేసేసినాయి. అమెరికాకి సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఆ జలసం ద్వారా వారు చాలా నష్టపోతామని భావించి వారు అమెరికాకి ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా వ్యతిరేకంగా మారుతున్నారు. ఇది కూడా బైబిల్ ప్రవచనమే. అంత్యదినాల్లో ఇజ్రాయెల్కి అనేక దేశాలు వ్యతిరేకంగా మారతాయని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాను. ఆల్రెడీ చాలా వీడియోల్లో మీతో మాట్లాడాను ఆ విషయాలు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేటువంటి ప్రాంతాన్ని బైబిల్లో బోస్రా అని పిలిచారు. బోస్రాలో భయంకరమైన వధ జరుగుతుంది. బోస్రాయే చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది అంత్యదినాల్లో అని దేవుని లేఖనం చెప్పిన రీతిలోనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజే కదా మెయిన్ టాపిక్ అయిపోయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఇరాన్ అన్ని షిప్స్ని బ్లాక్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇంత గలిబిలు వచ్చేసింది. భారతదేశంలో రేట్లు పెరిగిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా IMF అనేటువంటిది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా వెలుగులోకి వచ్చింది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే బోస్రాలో వధ జరుగుతుంది. బోస్రా గురించి దేవుని లేఖనం సెలవిస్తుంది. ఆ ప్రవచనం నెరవేర్చబడుతుంది. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, అంత్యదినాల్లో ఈ ప్రపంచం 2 భాగాలు అవుతుంది. ఇజ్రాయెల్ సపోర్ట్ చేసేటువంటి దేశాలు, ఇజ్రాయెల్ వ్యతిరేకించే దేశాలు. ఈ 2 కూడా ఈ సమీకరణలు జరుగుతున్నాయి. ఈ యొక్క డివిజన్ అనేది మనం కళ్ళారా చూస్తున్నాము. అంటే ఇది యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడికి సూచన కాదంటారా? యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడికి ఇది సూచన కాదంటారా? ఆలోచన చేయండి. బైబిల్లో ఉన్నటువంటి ప్రవచన గ్రంథాలైనటువంటి దానియేలు, జకర్యా ఇలాంటి గ్రంథాలు మీరు జాతకాలను చేస్తే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాకడి గుర్తులు నెరవేర్చబడుతున్నాయి. యేసు ప్రభు అతి సమీపంగా రానే ఉంటున్నారు. రీసెంట్గా అమెరికన్ పైలట్స్ని అద్భుత రీతిగా రెస్క్యూ చేశారు. ఆ విషయాన్ని కూడా నేను వీడియోలో మాట్లాడాను. ఇప్పుడు ఆ రెస్క్యూ చేయబడినటువంటి ఆ పైలట్ గురించి అమెరికాలో చాలామంది మాట్లాడుతుంది ఏంటి తెలుసా? అమెరికన్ ప్రెసిడెంట్లు సైతం మాట్లాడుతున్న అంశం ఏంటంటే దేవుడే ఆ వ్యక్తిని రక్షించాడు. ఆ వ్యక్తి ఆ యొక్క కొండ చర్యల్లో చాలా ప్రతికూల పరిస్థితుల్లో అర్ధరాత్రి వేళ అమెరికన్ మిలిటరీకి పంపించిన మెసేజ్ గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, గాడ్ ఈజ్ గుడ్, మన దేవుడు మంచివాడు అనేటువంటి ఆ సందేశాన్ని పంపిస్తే అది కరెక్ట్గా ఎప్పుడు జరిగింది అంటే ఫ్రైడే రోజున జరిగింది.
అంటే గుడ్ ఫ్రైడే రోజున వారు మరణానికి అప్పగించబడిన పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు ఆ శనివారం కూడా వారు గుహలో దాక్కుని వారు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు. ఆదివారం రోజున వారు విడుదల చేయబడ్డారు. ఎగ్జాక్ట్లీ ఈ సిచ్యువేషన్ యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగింది. ఆ నమ్ముకున్నటువంటి వారిని కూడా సజీవుడిగా దేవుడు లేపాడని అమెరికా అంతా కూడా ఇది మాట్లాడుకుంటున్నారు. ఆలోచన చేయండి, యుద్ధంలో దేవుని హస్తాన్ని మనం చూస్తున్నాం, యుద్ధంలో దేవుని యొక్క ప్రవచనాలు మనం చూస్తున్నాం. కనుక మీరందరూ కూడా అలర్ట్ అవ్వాలి, మీరందరూ కూడా సిద్ధపడాలి, మీతోన సమూహాన్ని సిద్ధం చేయాలి. ఒకవేళ మీ బిడ్డలు ఇంకా రక్షించబడకపోయినట్లయితే, మీ బంధువులు ఇంకా రక్షణలో లేకపోయినట్లయితే, నువ్వు ప్రతిరోజు కలుస్తున్న వ్యక్తులు వారు రక్షించబడకపోయినట్లయితే దేవుని స్వాతంత్రం ప్రకటించండి. యేసయ్య రాకడ వర్తమానం చెప్పండి, యేసు ప్రభువు సిలువ వర్తమానం చెప్పండి, యేసయ్య ప్రేమ వర్తమానం చెప్పండి. కొంతమందినైనా సరే నరకాగ్నిగుండంలోంచి మనం రక్షిద్దాం. అందరి బట్టి దేవుని లేఖనం సరిస్తుంది, కొంతమందినైనా అగ్నిలోంచి లాగినట్లు రక్షించండి అన్నాడు. అందరి బట్టి మన అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. నేను చెప్తున్న విషయాలన్నీ కూడా మీరు పరిశీలన చేయండి, ఇంకా వెరిఫై చేయండి. చాలా విషయాలు ప్రభు మీతో మాట్లాడతాడు. కాబట్టి యుద్ధం నిజంగా 45వ దినానికి వచ్చింది, ఆగే పరిస్థితులు లేదు. ఇంకా రాను దినాల్లో ఎటువంటి అంశాలు మనం చూస్తామో మనకు తెలియదు. ఇప్పటికే చైనా ఎంటర్ అవుతుంది, టర్కీ ఎంటర్ అయిపోతుంది, కొరియా ఎంటర్ అవుతా ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా తీసుకురావడంలో అమెరికా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఇప్పుడు వాస్తవానికి పాకిస్తాన్, సౌదీ అరేబియాకి ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ ఉందండి. ఎందుకంటే పాకిస్తాన్ మీదకి ఎవరు వచ్చినా సరే సౌదీ అరేబియా వెళ్ళి పోరాటం చేయాలి, సౌదీ అరేబియా మీద ఎవరన్నా మిసైల్స్ వేసినా కూడా పాకిస్తాన్ వెళ్ళి పోరాటం చేయాలి. కానీ పాకిస్తాన్ ఏం చేసింది తెలుసా? సౌదీ అరేబియా మీద ఇరాన్ వారు మిసైల్స్ వేస్తే పాకిస్తాన్ మాత్రం నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు అడుగుతున్నారు, ఎందుకు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు, మా మీద ఎంత యుద్ధం చేస్తున్నారు, ఇరాన్ ఎందుకు అడగలేదని. వారిద్దరి మధ్య కూడా ఆ డిఫెన్స్ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతూ ఉంది. ఇవన్నీ కూడా భయంకర దుమారం లేస్తుంది. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు రాకడికి సూచన. కానీ ఒక మాట నేను చెప్పాలి, మీరు ఒకవేళ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారైతే, రక్షణ పొంది మారు మనసు పొంది పాపక్షమాపణ పొందిన వారైతే వీటికి మీరు భయపడనక్కర్లేదు. ప్రభు మిమ్మల్ని ఆయన ర్యాప్చర్లో మిమ్మల్ని అందరినీ కూడా ఆయన పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఇక్కడ భయంకర యుద్ధాలు జరగచ్చు, భయంకర సంఘటనలు జరగచ్చు, కానీ మనం దాన్ని తప్పించుకుంటాం. 7 ఏండ్ల శ్రమల కాలం నుంచి ప్రభువును రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి రెప్పపాటులో మారి మనం దేవునికి సముఖానికి వెళ్ళబోతున్నాం. అందరి బట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఒకవేళ ఆత్మానుసారంగా నీ జీవితాన్ని ప్రారంభించావు, శరీరానుసారంగానే సమాప్తం చేస్తున్నావా? అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. ఈ మాటలు వింటున్నటువంటి మీరు, మేము క్రైస్తవులు, మేము రక్షించబడిపోయాము, మేము చక్కగా దేవుళ్ళు ఆనందించేస్తున్నాం, మాకు అంతా తెలుసు అని అనుకుంటున్నారు. కానీ మీరు ఆత్మానుసారంగా ప్రారంభించారు మీ ఆత్మీయ జీవితాన్ని, కానీ ఇప్పుడు శరీరానుసారంగానే సమాప్తం చేస్తున్నారు. అంటే మీలో భక్తి లేదు, నామకార్థ క్రైస్తవ జీవితం ఉంది. చాలామంది క్రైస్తవ రోజున వేషధారణ కలిగి జీవిస్తున్నారు. దేవుడు మనల్ని అందరినీ హెచ్చరిస్తున్నాడు, ఆత్మానుసారంగా ప్రారంభించావు కానీ శరీరానుసారంగానే సమాప్తం చేస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త, నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటావా? బైబిల్లో సొలొమోను అందరికీ తెలుసు, ఆత్మానుసారంగానే ప్రారంభించాడు కానీ శారీరానుసారంగా సమాప్తం చేశాడు. అన్ని దేవతలను పూజించాడు, అన్ని విగ్రహాలకి తావిచ్చాడు, దేవుని ముందర అన్ని విగ్రహాలు తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, అనేక మంది అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని తన యొక్క భక్తి జీవితాన్ని, తన యొక్క రక్షణను కోల్పోయాడు. సంసోను అందరికీ తెలుసు, నాజీరు వ్రతం చేయబడినటువంటి వాడు, దేవుని చేత అభిషేకించినటువంటి వ్యక్తి. కానీ ఫిలిష్తీయుల్లోకి వెళ్ళాడు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత దెలీలాతో వ్యభిచరించాడు, తన జీవితం పతనం అయిపోయింది. ఆత్మానుసారంగా ప్రారంభించాడు, శరీరానుసారంగానే తన జీవితం ముగించబడింది. దేమా యెహలోకాన్ని స్నేహించి అపోస్తలుడైన పౌలును విడిచి తెస్సలోనికకి వెళ్ళిపోయాడని దేవుని వాక్యం తెలుస్తోంది. అందుని బట్టి వీరందరూ కూడా ఆత్మానుసారంగా ప్రారంభించారు. మీరు మాత్రం శరీరానుసారంగా ముగించొద్దు, ఆత్మానుసారంగా నడవండి. ఆత్మానుసారం ఆత్మ సంబంధం విషయంలో మనసు ఉంచుతారు. కాబట్టి విషయాలన్నీ కూడా చాలా విషయాలు మీతో మాట్లాడతాను. కాబట్టి మీరందరూ ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. చాలా విలువైనటువంటి ఇన్సైట్స్, స్పిరిచువల్ ఇన్సైట్స్ మేము ఇస్తున్నాం. కాబట్టి ఈ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా విషయాలు మీతో మాట్లాడతాను. కాబట్టి ప్లీజ్ ఫాలో దిస్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అనేక మందికి ఈ శుభ సందేశాన్ని పరిచయం చేయాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.